ప్రభు ఆశించింది ఏమిటంటే మనము ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకోవాలంటే ఒక్కసారి వెనక్కి తిరిగి చూడాలి. 2000 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు సిలువలో చేసిన త్యాగం ఏమిటో ఒకసారి వెనక్కి తిరిగి చూడాలి. ఒక వ్యక్తి యెరూషలేము వెళ్ళాడట. ఆ యెరూషలేములో ఉన్నటువంటి పురాతనమైనటువంటి ప్రాంతాలన్నిటినీ సందర్శించడానికి ఒక గైడ్ని తీసుకున్నాడట. ఆ గైడ్ యెరూషలేం పట్టణాన్ని పూర్తిగా చూపిస్తూ ఉన్నాడు. ఇదిగో, ఇది దావీదు యొక్క గృహము, ఇది సొలొమోను నిర్మించిన దేవాలయము, ఇది నెహెమ్యా కట్టించినటువంటి గోడలు, ఇది యేసయ్య ప్రార్థన చేసిన గెత్సెమనే తోట, ఇది ఒలీవ కొండ అని చెప్పి ఈ ప్రాంతాలన్నీ చూపిస్తూ చివరికి గొల్గోతా కొండ దగ్గరకు తీసుకెళ్ళాడట. గొల్గోతా కొండ అంటే కల్వరి కొండ. కల్వరి కొండ దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఇది పాపిష్టి మనిషి కోసం ప్రభు యేసుక్రీస్తు ప్రాణం పెట్టినటువంటి స్థలము గొల్గోతా, కల్వరి కొండ. ఇక్కడే యేసుక్రీస్తు పాపిష్టి మనిషి కోసం తన ప్రాణాన్ని త్యాగం చేశాడు అని చూపిస్తున్నప్పుడు వచ్చిన పెద్ద ఆయన ఆ పరిసర ప్రాంతాలన్నిటినీ చూస్తూ ఉన్నాడు. అది ఆ పెద్ద ఆయన చూస్తున్నప్పుడు తీసుకొచ్చిన గైడ్కి ఎందుకో డౌట్ వచ్చింది. మీరు ఎప్పుడైనా చిన్నప్పుడు నివసించిన ఇంటికి వెళ్ళారనుకోండి, ఆ ఇంటికి వెళ్ళినప్పుడు మీరు ఆ ఇంటిని పరిశీలనగా చూస్తే మీకేమనిపిస్తుంది చెప్పండి? ఇక్కడే నేను చదువుకునేవాడిని, ఈ మంచం మీద నేను పడుకునేవాడిని, ఈ బావి దగ్గర నేను స్నానం చేసేవాడిని, ఇక్కడే మా బర్రె ఉండేదే లేదా? కొందరికన్నా ఉంటుంది కదండి. మా ఇంట్లో బర్రె ఉండేది. సో ఆ ఇంటికి వెళ్ళినప్పుడు అదంతా పరిశీలన చేస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుందంటే అది సుపరిచితమైన స్థలం, అది మీకు బాగా పరిచయమైన స్థలం కనుక ఆ స్థలాన్ని చూస్తున్నప్పుడు మీకు అన్ని జ్ఞాపకానికి వస్తాయి. ఆ పెద్ద ఆయన గొల్గోతా కొండ దగ్గరకు వచ్చినప్పుడు ఆ పరిసర ప్రాంతాన్ని అంతా చూస్తున్నప్పుడు తనకేంటో అన్ని జ్ఞాపకం వచ్చినట్టుగా, తను ఎప్పుడో ఇక్కడికి వచ్చినట్టుగా, ఇక్కడ ఉన్నట్టుగా హావభావాలు ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నాడు. ఇదంతా చూస్తూ ఉన్నటువంటి పెద్ద ఆయన్ని చూసి ఆ గైడ్ అంటున్నాడు, అయ్యా, మీరు ఇంతకుముందు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చారా? మీ చూసే విధానం, ఈ ప్రాంతాన్ని పరికించే విధానం చూస్తూ ఉంటే నాకు ఎందుకు అనిపిస్తుంది ఇంతకుముందు ఎప్పుడో మీరు ఇక్కడికి వచ్చారు అని చెప్పి అనిపిస్తూ ఉంది. ఇంతకుముందు మీరు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చారా అని అంటే ఆ పెద్ద ఆయన అంటున్నాడు, ఇంతకుముందు ఇక్కడికి వచ్చాను. ఇందాక ఓ మాట అన్నావు కదా, ఏమిటది? ఇదే కొండపైన యేసుక్రీస్తును సిలువ వేశారు అని చెప్పావు కదా. అవును, ఇదే కొండపైన యేసుక్రీస్తును దారుణంగా సిలువ వేసి చంపేశారు. పాపిష్టి మనిషి కోసం ఆ యేసుక్రీస్తు తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. ఆ పెద్ద ఆయన కళ్ళల్లోంచి కన్నీళ్ళు వస్తున్నాయి. తీసుకెళ్ళిన గైడ్ ఇదంతా గమనించి, అయ్యా, ఎందుకు నీ కళ్ళల్లో కన్నీళ్ళు వస్తున్నాయి? ఎందుకు ఏడుస్తున్నావు? పెద్ద ఆయన అంటున్నాడు, యేసయ్యను ఈ కొండ మీద చంపేశారు అని చెప్పి అంటున్నావు కదా. అవునయ్యా, ఆ ముష్కరులు, ఆ దుర్మార్గులు, అభము శుభము ఎరుగునటువంటి దైవ కుమారుణ్ణి, ఆ మెస్సయ్యను చంపేశాను. ఆ పెద్ద ఆయన అంటున్నాడు, ఆ చంపింది ఎవరో నీకు తెలుసా? అదే ఆ రోజు ఉన్నటువంటి ఆ దుర్మార్గులు చంపేశారు. పెద్ద ఆయన కళ్ళల్లోంచి కన్నీళ్ళు వస్తూనే ఉన్నాయి. ఆ చంపేసింది ఎవరో కాదు. నీకు తెలుసా? పెద్ద ఆయన అంటున్నాడు, నాకు బాగా తెలుసు. ఎలా తెలుసు? ఆ చంపేసింది నేనే. ఏంటి పెద్ద ఆయన మాట అంటున్నావు? 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తును సిలువకు అప్పగించింది, సిలువలో చంపేసింది నా పాపమే. నా పాపం వల్లే ఆయన సిలువలో మరణించాడు.
వాస్తవంగా ఆ రోజు నేను డైరెక్ట్గా ఆయన చంపలేకపోయినా నా పాపం కోసమే ఆయన శిలువలో మరణించాడు. కాబట్టి నేనే ఆయన చంపేశాను. ఈ సహోదరి సహోదరులు ఎంతమంది ఒప్పుకుంటారు 2000 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు శిలువలో మరణించింది నా కోసమే, వాస్తవంగా ఆయనను చంపేసింది నా పాపాలే? నమ్మిన వాళ్ళు చేయి చూపిస్తారా? ప్రభు అంటున్నాడు, జ్ఞాపకం చేసుకోండి, మీ పాపాల కొరకే నేను మరణించాల్సి వచ్చింది, మిమ్మల్ని క్షమించడానికే నేను వెల చెల్లించాల్సి వచ్చింది. మీరు మరణించవలసిన స్థలంలో నేను మరణించవలసిన కారణం ఏమిటో తెలుసా? మీరు చేసిన పాపిష్టి పనులే నన్ను చంపేసినాయి. జ్ఞాపకం చేసుకోండి, ఆనాడు యేసుక్రీస్తు శిలువలో 3 మేకుల మీద వేలాడింది నా కోసమే. ఒకవేళ ఆనాడు యేసుక్రీస్తు శిలువలో వేలాడి ఉండకపోతే నేను కన్ను మూసిన తర్వాత తిన్నగా నరకానికి వెళ్ళిపోతాను, నరకంలో కాలిపోతాను అనే వాస్తవాన్ని ఈరోజు మరొక్కసారి జ్ఞాపకం చేసుకుంటే బాగుంటుంది. ఆనాడు యేసుక్రీస్తు తన శిష్యులతో పాటు కలిసి భోంచేస్తున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు దీనిని చెయ్యండి అనగా, ఆ మాటకు వస్తే సార్వత్రిక సంఘంలో ఎవరైనా సరే ప్రభు బలలో అనగా ప్రభురాత్రి భోజనంలో పాల్పంచుకోవడం గొప్ప ధన్యత. అది ప్రతి క్రైస్తవుడికి దేవుడిచ్చినటువంటి నూతన నిబంధన. ఈ నిబంధన ప్రతి క్రైస్తవుడు పాటించాలి. భక్తితో, శ్రద్ధతో, కృతజ్ఞతతో ఖచ్చితంగా పాటించాలి. అమ్మా, అయ్యా వింటున్నావా? ప్రభుతో కలిసి భోంచేస్తున్నావు కదా, నిన్ను చూసి ప్రభు చెప్పకూడదు, పాపిష్టివాడు పాపంలో జీవిస్తున్నది ఈరోజు నాతో కలిసి భోంచేస్తున్నాడు, అపవిత్రంగా జీవిస్తూ అపవిత్రమైన శరీరం కలిగి ఉండి అపవిత్రమైన కార్యకలాపాల్లో మునిగి తేలుతూ అక్రమ సంబంధం కలిగి ఉండి అపవిత్రమైన కళ్ళు కలిగి ఉండి ఏమీ ఎరగనట్టుగా వచ్చి ఈరోజు ప్రభు బలలో పాల్పంచుకుంటున్న వాడు నీవే అని ప్రభు నిన్ను చూసి చెప్పకుండా ఉన్న చోటే మోకరించి ప్రార్థన చేస్తావా? తండ్రి, నన్ను కనికరించు, అరికాలు మొదలుకొని నడి నెత్తి వరకు నీ అమూల్యమైన రక్తములో నన్ను కడిగి శుద్ధీకరించి నాయన బ్రతికున్న 3 నాళ్ళు 10 మందికి నేను నీకు సాక్షిగా జీవించాలి. నాకు తెలిసిన సత్యాన్ని దాపెట్టకుండా నాయన అనేక మందికి పంచిపెట్టాలి. ఎవరో ఒక్కరిని రక్షణలోనికి నడిపించగలగాలి. నా కోసం సిలువలో మరణించావు అని చెప్పటం కంటే నా పాపములే నిన్ను సిలువకు అప్పగించినాయి, నా పాపములే నిన్ను సిలువ వేసినాయి. నేనే కదా ప్రభువా ఆనాడు నిన్ను సిలువలో చంపేసింది. నాయనా, నన్ను క్షమించు అయ్యా, మమ్ములను మన్నించు. ఇంతగా ప్రేమించిన నీలాంటి మహా గొప్ప దేవుణ్ణి కలిగిన మేము ధన్యులము నాయనా. ధన్యకరమైన జీవితం మాకు అనుగ్రహించాయా. వాసించినట్టుగా బ్రతికే బ్రతుకు మాకు దయచేయమని యేసయ్య పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. డైలీ డివోషన్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, ఒక కామెంట్ పెట్టండి. దేవుడు మీకు తోడై ఉండను గాక. షలోమ్.